ఆత్మహత్య చేసుకో, ఆత్మహత్య చేసుకో, ఆత్మహత్య చేసుకో అని మనం అప్పుల గురించి ఆలోచించినప్పుడు ఇలాంటి ఆలోచన వస్తుంది. అవమానకరమైన పరిస్థితుల్లో పడినప్పుడు ఇలాంటి ఆలోచన వస్తుంది. మనం ఆశించింది మనకి దక్కనప్పుడు ఇలాంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అపవాది పొంచి ఉంటాడు. వాడు ఎప్పుడు నీ మనసు బలహీనం అవుతుందో అప్పుడు నీలో దూరి చచ్చిపో 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 అని చెప్తాడు. ఆత్మహత్య చేసుకో, ఆత్మహత్య చేసుకో అని చెప్తాడు. ఆ ఆలోచనని, ఆ దుష్టుడి ఆలోచనని జయించే శక్తి లేక ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది చాలామంది సహోదరులు ఎంతోమంది ఏమవుతున్నారంటే చచ్చిపోతున్నారు. గోదాట్లో దూకి చచ్చిపోయారనే వార్త వింటాం, కాలువలో దిగి చచ్చిపోయారని వార్త వింటాం, ఉరేసుకుని చనిపోయారంట, అది తాగి చనిపోయారంట, ఎలా చనిపోయారంట మనం వింటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకు అలాగా అంటే వాళ్ళకి చనిపోవాలనే ఆలోచన, చనిపోమనే ఆలోచన దుష్టుడిచ్చాడు. దాన్ని జయించే శక్తి వీళ్ళకి లేదు. అయితే నేను మీకు చెప్తున్నాను, దాన్ని జయించడానికి నీకు శక్తికి లేకపోవచ్చు, కానీ దానిని జయించే శక్తి ఇవ్వగలిగిన వాడు నీకు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రం చనిపోవాల్సిన అవసరం లేదు. ప్రేమ విఫలమైపోయినంత మాత్రం చనిపోవాల్సిన అవసరం లేదు. అప్పుల పాలైపోయినంత మాత్రం చనిపోనవలసిన అవసరం లేదు. పరిస్థితులు తారుమారైపోయినా చనిపోవలసిన అవసరం లేదు. ఇదిగో నీవు చనిపోకూడదని నీకు బదులుగా చనిపోయి నిన్ను బ్రతికించడానికి బలి అయిన యేసయ్య దగ్గరకు నువ్వు వస్తే ఆయన నీకు బ్రతకడానికి సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం.